న్యాచురల్ స్టార్ నానికి ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. తానే నిర్మాతగా వ్యవహరిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం హిట్ ది థర్డ్ కేస్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 1న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదలకి సిద్ధమవుతుంది. హిట్ ఫ్రాంచైజీలో 3వ చిత్రంగా వస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఊర మాస్ లెవెల్లో వైల్డ్ ఫైర్ గా ఉంది. ఈ సినిమా విడుదలకి మరో 4 రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ సినిమాకి ఒక విషయంలో సమస్య తప్పడం లేదు. ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిట్ ఫస్ట్ కేస్, హిట్ సెకండ్ కేస్ ఈ 2 సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. ముఖ్యంగా ఈ సినిమా మొత్తం మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. కానీ 3వ భాగంలో మాత్రం మిస్టరీతో పాటు వైలెన్స్ ఎక్కువగా ఉంది. దీంతో మాస్ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం నానికి ఇబ్బంది పెడుతుంది. దసరా సినిమా నుంచి నాని తన సినిమాలను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నారు. దీంతో ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నారు. కానీ పీవీఆర్ మల్టీప్లెక్స్ వారు మాత్రం హిందీ బెల్ట్ కు సంబంధించి ఇంకా అగ్రిమెంట్ చేయలేదని తెలుస్తుంది. వారు ఈ చిత్రాన్ని తమ థియేటర్లలో ప్రదర్శించడానికి నిరాకరిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పీవీఆర్ థియేటర్ చైన్ లో ఏ హిందీ చిత్రమైనా విడుదల చేయాలంటే ఓటీటీలో 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేస్తామని అగ్రిమెంట్ చూపించాలి. దీంతో పాటు షేర్ విషయంలో ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తుంది. గతంలో చాలా సినిమాలకు పీవీఆర్ వాళ్ళు ఇదే విధంగా వ్యవహరించారు. విజయ్ నటించిన గోడ్ సినిమా కూడా హిందీ బెల్ట్ లో కేవలం సింగిల్ స్క్రీన్ మాత్రమే విడుదలైంది. మొత్తానికి హిట్ 3 సినిమాకి మరో 5 రోజుల సమయం ఉంది. ఈలోగా సమస్యకు సొల్యూషన్ దొరికితే మల్టీప్లెక్స్ లో విడుదల చేస్తారు. అదే విధంగా ఈ పీవీఆర్ వాళ్ళతో మైత్రి మూవీ మేకర్స్ వారికి కూడా పర్సెంటేజ్ల విషయంలో కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి. ఈ పర్సెంటేజ్ వల్లనే పుష్ప 2 సినిమాను హైదరాబాద్ ఫేమస్ అయిన ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ప్రదర్శించలేదు. మొత్తానికి ఈ సినిమాతో అయినా పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టాలి అనుకుంటున్న నాని కళ నెరవేరుతుందో లేదో ఎదురు చూడాలి. ఈ సినిమా తర్వాత నాని ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల మొదటి వారం నుంచి జరుగుతుంది. వచ్చే సంవత్సరం సమ్మర్ లో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం అయితే ఉంది.